నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మరోసారి తెలంగాణకు రాబోతుంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టుల విషయంలో జరిగినటువంటి పొరపాట్లు. అయితే మేడిగడ్డ కుంగిపోవడం, అలాగే అన్నారంలో బుంగలు రావడం, సుందిళ్ళలో కూడా కొన్ని ప్యాచెస్ కూడా రావడంతోటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటిని కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హైదరాబాద్‌కి రానుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కూడా పరిశీలించడం జరిగింది. అయితే రెండోసారి కూడా ఈ యొక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో మరోసారి తెలంగాణకు సంబంధించినటువంటి ఇంజినీర్లు, అలాగే ప్రైవేట్ సంస్థలు, హైడ్రాలిజం సంబంధించినటువంటి సంస్థలు, అంటే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించినటువంటి నిపుణులందరితో కూడా మరోసారి సమావేశం కానున్నారు. అయితే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పూర్వాపరాలు, అంటే గతంలో ఏ యొక్క ప్లాన్ తోటి చేశారో, తర్వాత వారు చేసుకున్నటువంటి ఏవైతే ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణానికి ఏవేటి జాగ్రత్తలు తీసుకున్నారనేది కూడా వారి యొక్క భేటీలో తెలుసుకోనున్నారు. అయితే ముఖ్యంగా ఎందుకు ఈ ఇష్యూ ఏంటంటే లక్షల కోట్ల రూపాయలు అయ్యాయని, అలాగే ఆర్థిక దుర్వినియోగం జరిగిందని, అవినీతి జరిగిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నాయకులందరూ కూడా ప్రతిసారి విమర్శించుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఆ నిర్ణయం, అంటే మేడిగడ్డ కుంగిపోవడం కూడా ఎలక్షన్స్‌కి ముందు ఆ పార్టీ ఓటమి కూడా ప్రధాన కారణమయ్యింది. అయితే అది అడ్డు ఉంచితే ఇది లక్షల కోట్ల ప్రాజెక్టు కాబట్టి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం గానీ లేకపోతే అటు కేంద్ర ప్రభుత్వం కూడా వారికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇటు కేంద్రానికి, ఇటు రాష్ట్రానికి, ఇటు ప్రజలకు కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. అయితే ఈ ఎంతవరకు ఈ యొక్క ప్రాజెక్టు ఉపయోగపడుతుంది, లేకపోతే రీడిజైన్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే మరోసారి నిర్మాణం చేయాల్సి ఉంటుందా, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా వారు యొక్క పరిశీలించనున్నారు. ఎందుకంటే ఇది ఎత్తిపోతల పథకం కాబట్టి వారికి అయ్యేటువంటి ఖర్చును కూడా వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పాల్సి ఉంది. ఎందుకంటే దీనికి లక్షల కోట్ల రూపాయలు ముడిపడ్డం కాదు, 4 కోట్ల తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. సో దీని మీద ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకోనున్నారు. అయితే ఈ యొక్క భేటీతోటే పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉంది. దీనిపై కూలంకషంగా చర్చించిన తర్వాత భవిష్యత్తులో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, అయితే ఈ ప్రాజెక్టు వల్ల జరిగేటువంటి నష్టం, లాభం ఏంటనేది కూడా బేరీజు వేసుకొని ప్రజలకు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు కూడా ప్రజలకు ఉపయోగపడాలి. తద్వారా తెలంగాణ ప్రజలకు కొంచెం ఆ ప్రాజెక్టు నీళ్లు చేకూరాలి. నష్టం కూడా కొంచెం తక్కువ మోతాదులో ఉండి ప్రజలకు ఉపయోగపడేదనుకుంటే ప్రతి ఒక్కరు హర్షిస్తారు. సో చూద్దాం ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎటువంటి నిర్ణయాలు, లేకపోతే వారు నివేదికను ఇస్తుంది అనేది మాత్రం తెలియాలంటే కొన్ని నెలలు మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.